11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథైకాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజితం యత్త్వయోక్తౌ వచస్తేన మోహోయం విగతో మమ. పర్యము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము తొలగిపోయినది. వివరణ: భగవంతుని విభూతులను మరియు పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును విన్న పిదప అర్జునుడు ఆనందముతో ఉప్పొంగిపోయాడు. అంతేకాక తన యొక్క మోహము నశించిపోయినదని తెలుసుకున్నాడు. అంగట్లో అమ్మే కూరగాయలను మనము తాకి ఎంచుకొని తీసుకోవచ్చు. అదే నగల దుకాణములో నగలను ఆ విధముగా ఎవరు పడితే వారు వాటిని తాకలేరు. అక్కడ నియమించబడ్డ వ్యక్తి అతి జాగ్రత్తగా ఒకదాని తరువాత ఒకటి చూపిస్తారు. అదే మరింత విలువైనవి వజ్రాలు కావాలంటే మనము నిజంగానే కొనటానికి వచ్చామా అని నిర్ధారించుకున్నాకనే లోపల జాగ్రత్తగా భద్రపరచబడిన పెట్టె నుండి తీసుకొచ్చి చూపిస్తారు. అదే విధముగా అత్యంత అమూల్యమైనవి ఏవైనా అతి జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఇంత మాత్రపు బోధ చేతనే అర్జునునికి చిత్తోపరతి, జ్ఞానప్రాప్తి, మోహోపశమనము కలిగినవి. కానీ ఆ పరమాత్మకు తెలుసు. అందుకని ఇక్కడితో ఆగకుండా మరో 8 అధ్యాయములు బోధ చేశారు. ఒక రోగికి ఒకంత ఔషధము సేవించిన పిదప ఉపశమనము కలిగి అంతా బాగుందనిపిస్తుంది. కానీ స్వస్థత చేకూరాలంటే ఔషధములు ఎన్ని రోజులు, ఎంత మోతాదు వాడితే రోగము నయమవుతుందో చికిత్స చేసే వైద్యునికి మాత్రమే తెలుస్తుంది. అదేవిధముగా భవరోగముచే పీడితుడైన అర్జునునికి ఆ పరమాత్మ అను వైద్యుడు గీతామృతము అను ఔషధమును ఇచ్చెను. దానిని ఒకంత సేవించి రవ్వంత మందుతోనే మోహమను రోగమును పూర్తిగా నయమయ్యను. పరమాత్మ బోధించిన ఆధ్యాత్మ బోధ సామాన్యమైనది కాదు. అది మహాశ్రేష్టమైనది, అతి రహస్యమైనది. ప్రపంచములో ఎన్నో విద్యలు కలవు. కానీ ఈ ఆధ్యాత్మ బోధ మనల్ని జనన మరణ దుఃఖ ప్రవాహము నుండి ఉద్ధరించి దారికి చేర్చుతుంది.